హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ శారీ మీద మనం స్క్రీన్ ప్రింటింగ్ శారీ అండ్ బ్లౌజ్ కూడా ప్రింటింగ్ ఆల్ ఓవర్ ప్రింట్ అనేది వేసుకుందామండి. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి. ఓకేనండి, ప్రింటింగ్ వేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా ముడతలు అనేవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు కొత్త శారీ అవనండి, డ్రెస్ అవనండి, మనం ఓపెన్ చేసినప్పుడు ఫోల్డింగ్ దగ్గర ముడతలు ఉంటాయి కదా, అవి లేకుండా చూసుకోండి. అవి ఉంటే ప్రింట్ కరెక్ట్ గా పడదు. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ కాపర్ కలిపి ప్రింట్ వేద్దాం. ఎందుకంటే ఇందులో కాపర్ షేడ్ వచ్చింది, గోల్డ్ వచ్చింది. ఓకేనా, రెండు కలుపుకొని మిక్స్ చేసి ఆ పేస్ట్ తోటి మనం ప్రింట్ అనేది వేద్దాము. అలాగే ఫ్లోర్ మీద వేసినప్పుడు ఏం వేస్తున్నారండి, శారీ కింద టేబుల్ మీద అయితే ఏం వేస్తున్నారు అని అడుగుతున్నారు. టేబుల్ కరెక్ట్ గా ఉండాలి కానీ మనం ప్రింటింగ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా ఏ క్లాత్ మీద అయితే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ క్లాత్ వేసేసి మనం ప్రింట్ చేసేసుకోవచ్చండి. ఆ టేబుల్ కరెక్ట్ గా లేనప్పుడు ఏంటంటే ఫస్ట్ దాని మీద ఒక ఫ్లెక్సీ పరుచుకోండి. తర్వాత ఒక బెడ్షీట్ ఒకటి, మీకు పనికిరాని బెడ్షీట్లు ఉంటాయి కదా, అవి పరుచుకుని దాని మీద మీరు శారీ డ్రెస్ ఏదైనా సరే పరుచుకుని చక్కగా ప్రింటింగ్ అనేది వేసుకోండి. సో ప్రింట్ వేయడానికి ముందు ఫస్ట్ ముడతలు లేకుండా ఐరన్ చేసేసుకోండి. ఎప్పుడు ఇంట్లో చేసే వీడియో చేయక బయటికి వచ్చి బాల్కనీలోకి బల్ల మీద పెట్టి స్టార్ట్ చేద్దామంటే చూడండి, వర్షం చక్కగా స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, మీకు నేను ఎప్పుడు మా ఇల్లు చుట్టుపక్కల ఏం చూపించేది కదా. యాక్చువల్లీ వైజాగ్ చాలా బాగుంటుందండి. ఎక్కడ చూసినా మీకు కొండల నిండా చెట్లే ఉంటాయి, అందుకని గ్రీన్ సిటీ అంటారు. సో వర్షం స్టార్ట్ అయింది, ఇక్కడ మరి ప్రింటింగ్ చేయలేము. సో ఎప్పటిలాగే ఇంట్లోకి వెళ్ళి నేల మీద పరిచేసుకుని చేసేద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఇది కట్టు చెంగు కదా, అయితే బ్లౌజ్కి ఒక 1 మీటర్ వదిలేద్దాము. అంటే బ్లౌజ్ ప్రింటింగ్ లాస్ట్లో వేద్దామండి. సో దానికోసం అని చెప్పి 1 మీటర్ కదా మనకు, బ్లౌజ్కి 1 మీటర్ వదిలేసి కొంచెం పార్ట్ వదిలేసి మిగతాదంతా కూడా ప్రింటింగ్ వేసేద్దాం, స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఈ 2 స్క్రీన్స్ తోటి మనం వేద్దాము. సో పికాక్ ఫెదర్, ఓకే, రిలేటెడ్ డిజైన్స్ తీసుకోండి. ఒక లైన్లో ఒకటి, ఇంకొక లైన్లో పికాక్, అలా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వేసేద్దాము. సో 2 డిజైన్స్ ఉన్నప్పుడు ఒక స్క్రీన్లో టేప్తో క్లోజ్ చేసుకోమన్నాను కదండి. సో టేప్తో క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది డైరెక్ట్గా కంపెనీ నుంచి వచ్చిన కాపర్ పేస్ట్ అండి. ఇది గోల్డ్ పేస్ట్. ఓకేనా, ఈ రెండింటిని తీసుకోండి. డైరెక్ట్ గోల్డ్ అంటే ఇప్పుడు షేడ్ మనం ఎందుకు కలుపుతున్నానో చెప్పాను కదండి ఇందాక. మీకు డైరెక్ట్ గోల్డే మ్యాచింగ్ అనుకున్నప్పుడు డైరెక్ట్ గోల్డ్ వేసుకోండి. ఇందులో కాపర్ కొంచెం కలుపుకున్న తర్వాత షేడ్ ఎలా వచ్చిందో చూసుకొని మళ్ళీ కలుపుకోండి. ఈ గోల్డ్ కాపర్ పేస్ట్కి ఏంటంటే ఫిక్సర్ కలపవసరం లేదండి, సిల్వర్కి మాత్రం కంపల్సరీ కలుపుకోండి ఫిక్సర్. ఓకేనా, ఈ షేడ్ సరిపోతుంది. సో ఇంకా కాపర్ కలపాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఈ షేడ్ సరిపోతుంది. ఇది దగ్గర ఓకే అండి. ఫస్ట్ ఈ ఫెదర్స్ వేద్దాం. ఈ పైన కొంచెం వేసుకొని స్క్వీజింగ్ చేసుకోవాలి. ఒక 2 or 3 టైమ్స్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, అలాగా
ఈవెన్గా పెట్టుకుంటూ స్క్వీజింగ్ చేసుకోండి మీకు కావాల్సిన గ్యాప్స్లో. ఒకసారి మీరు ఇక్కడ నుంచి ఇంత గ్యాప్లో పెట్టుకున్నారంటే నెక్స్ట్ కూడా అంతే గ్యాప్లో వచ్చేలాగా చూసుకోండి. ఒక లైన్ ఈ ఫెదర్స్ వేద్దాం, ఒక లైన్ ఆ పికాక్స్ వేద్దామండి. ఫస్ట్ ఇది వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్స్ ఇవన్నీ సప్లై చేసే ఆవిడ మాధవి గారి నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు కావాలంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి. సో చాలా స్క్రీన్స్ ఉంటాయండి, చాలా రకాల డిజైన్లతో మనం కుర్తీస్ కానీ శారీస్ కానీ ఎలా తయారు చేసుకోవచ్చు అని ఈవెన్ ప్రతి ఐడియా నేను మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. మీరు బయట ఎక్కువ పెట్టి కొనుక్కునే బట్టలు అంటే ప్రింటెడ్ టాప్స్ ఉంటాయి, డబల్ ప్రింటింగ్ అంటే డబల్ స్క్రీన్స్తో ప్రింట్ చేసిన టాప్స్ ఉంటాయి, కుర్తీస్ శారీస్ అన్నీ ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటాయి కదండి. సో మీరు చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటూ నలుగురికి ప్రింట్లు వేస్తూ కూడా మీరు డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు. వేసేటప్పుడు మనం స్క్రీన్ ఇలా పెట్టుకొని చూసుకుంటాం కదా. సో ఇక్కడికి వస్తుంది పికాక్ వేస్తే, ఓకేనా. సో ఇక్కడి నుంచి ఈ లైన్లో మీకు మళ్ళీ ఆ ఫెదర్స్ అనేవి వస్తాయి, ఓకేనా. సో అలా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఒక లైన్ వేసేసి మళ్ళీ ఇది కడిగేసుకుని డ్రై అయిపోతుందని మళ్ళీ అది తెచ్చి మధ్యలో వేసుకుని మళ్ళీ అది కడుక్కొని మళ్ళీ ఇది పెట్టుకుని సో అంత డబల్ వర్క్స్ చేయొద్దు. మీకు వర్క్స్ అనేవి మీరు ఫాస్ట్గా వేయడం మీకు వస్తున్న కొద్దీ సో మీకు ఇలాంటివి కూడా అలవాటు అయిపోతాయి. సో ఈవెన్గా చూసుకుంటూ వేసేయండి అది కూడా. ఓకేనా అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ వన్ కదండి, దానిపైన అది వేసాం. సో సెకండ్ వన్ పైన అది. సో ఆ గ్యాప్ అనేది మనం ఫస్ట్ చూసుకున్నాం కాబట్టి ఇంకెలా కంటిన్యూ చేసుకుని ఒకదానిపైన ఒకటి వచ్చినట్టు మధ్యలో పికాక్ గ్యాప్ వదులుకుంటూ వేసుకోండి. అంటే మీరు ఏ స్క్రీన్స్ పెట్టుకుంటే ఆ స్క్రీన్స్, ఓకేనా. జస్ట్ ఐడియా వరకు నేను వీడియోస్ చేస్తాను, మీరు ఎలా వేసుకుంటారనేది మీ క్రియేటివ్. ఇలా 2 లైన్స్ వేసిన తర్వాత ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇది ఆరిపోయిన తర్వాత లాక్కొని మిగతాది వేసుకుంటాం. అలాగే ఈలోపు ఈ మధ్యలో పికాక్స్ డిజైన్ వేస్తాం కాబట్టి ఇది డ్రై అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి క్లీన్ చేసుకోండి. ఈ స్క్రీన్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే మీ ట్యాప్ కింద అంటే వాటర్ వదిలేసి స్క్రీన్ మీదకి ఒక స్పాంజ్ తీసుకోండి. మీకు అంటుల సబ్బు ఉంటుంది కదా షింక్ దగ్గర, సో దానికి ఆ స్పాంజిని టచ్ చేసి అలా క్లీన్ చేసుకోండి, అంతే మొత్తం పోతుంది, ఓకేనా. నేను ఒకసారి వీడియో చూపిస్తాను, అలా క్లీన్ చేసుకోండి, డ్రై అయిపోకుండా ఉంటుంది. ఓకే చూడండి, ఈ స్క్రీన్కి సెకండ్ డిజైన్ చిన్నదే కాబట్టి చిన్న టేప్ తోటి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా క్లోజ్ చేశాను. మీరు కూడా 2 డిజైన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే మనం స్క్వీజింగ్ చేసినప్పుడు కలర్ దాని మీదకి వెళ్ళిపోతే అదాన్ని మనకి క్లాత్ మీద చుక్కలు చుక్కలుగా చిరాగ్గా పడుతుంది అనమాట. సో అలా చేసుకోండి, ఓకేనా. టేప్ అనేది వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు చాలామంది స్క్రీన్ తోటి ప్రింటింగ్ చేస్తున్నారు కదండి, ఒకవేళ ఎవరికైనా స్క్రీన్లు కానీ క్లోజ్ అవుతే మీరు టర్పెంట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి క్లీన్ చేసి చూడండి. మరీ అవి ఎండిపోయి డ్రై అయిపోతే ఏం చేయలేం, కానీ మీకు వెంటనే అయితే మాత్రం అవి
వదిలేస్తాయి అన్నమాట. ఓకేనా? టర్పెంట్ ఆయిల్ తోటి ఒకసారి స్క్రీన్ని క్లీన్ చేసి చూడండి. బ్లాక్ అయిన చోట ఓపెన్ అవుతుంది. ప్రింటింగ్ వేసేద్దాం, ఈ సెంటర్స్లో వేసేద్దాం. ఓకేనా? మిగతా బిట్ కూడా మీకు ఈ శారీ డ్రై అయిపోయిన తర్వాత అంటే ఒక 5 minutes అలా ఫ్యాన్ వదిలేయండి చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ బిట్ని మొత్తాన్ని అలా జరుపుకొని మిగతా చీర కూడా పరుచుకొని దాని మీద ప్రింట్ ఇలాగే వేసుకోండి. వేసుకొని పౌటంచుకు మాత్రం వదిలేయండి. పౌటంచుకు మనం డైరెక్షన్ మార్చి వేయాలి కదా, చూపిస్తాను. ఓకే అండి, ఆ ప్రింట్ వేసిన శారీ డ్రై అయ్యేలోపు మనం బ్లౌజ్కి వేసేసుకుందాం. సో బ్లౌజ్ కోసం అని చెప్పి ముందు కొంచెం పీస్ వదులుకున్నాం కదా, మీ కటింగ్ ప్యాటర్న్స్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ గీసుకోండి. స్లీవ్కి ఎక్కడైతే ప్లేస్ మీరు స్లీవ్ ప్లేస్ వస్తుందో అక్కడ ప్రింట్ అనేది వేసుకోండి. నేను దీనికి వేయటం లేదు ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది. ఓకేనా? దీనికి డిజైన్ వేసేద్దాం. రిలేటెడ్గా మనం స్క్రీన్స్ తోటి ఏ స్క్రీన్స్తో శారీకి వేసుకున్నామో అవే స్క్రీన్స్తో వేయండి. మీకు ఎవరైనా ఇచ్చినా కూడా మీరు అలా వేస్తేనే అందంగా ఉంటాయి, మార్చి వేయద్దు. ఇప్పుడు వేసేద్దాం. ఇంతకుముందు వేసానండి ఈ డిజైన్ బ్లౌజ్ మీద, సో సేమ్ అలాగే వేస్తాను. ఎందుకంటే ఆ పికాక్కి కింద ఉన్న మ్యాంగో బుట్టి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఈ డిజైన్ని నేను వేస్తున్నాను. ఒకసారి మీద ప్రింట్ వేసి చూపించేస్తే అయిపోద్దండి. కాకపోతే ఏంటంటే మీరు బయట అందరికీ వెయ్యాలనుకున్నప్పుడు రకరకాలుగా చూపిస్తే మీకు కూడా ప్రింటింగ్ ఐడియాస్ అనేవి తెలుస్తాయి అని చెప్పి నేను ఒక్కొక్కటి వేసినప్పుడల్లా వీడియోస్ అనేవి తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు సో ఖర్చులు వదిలేసుకుని మిగతా ప్లేసుల్లో అలాగా వేసేసుకోండి. మధ్యలో డాట్ వస్తుంది, సో అక్కడ అవసరం లేదు. ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో బాడీ ఖర్చులు అది దాటి వేయని అవసరం లేదు. ఇది మెడ ఖర్చు, ఇదేమో చంక ఖర్చు. ఓకేనా? ఖర్చుల్లోకి మీరు ప్రింటింగ్లు వేయకండి, కటింగుల్లో పోతాయి. సో చూడండి, మిగతా శారీ కూడా ఇలా ప్రింట్ వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మీకు వేసి చూపించాను కదా. ఈ శారీకి ఏంటంటే పౌటంచు పళ్ళు ఏదైతే ఉందో అది టిష్యూ టైప్లో ఇచ్చాడండి క్లాత్. సో టిష్యూకి మాత్రం ప్రింట్ పట్టదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అటు కిందకి లాగేస్తుంది. ప్రింట్ వేస్తే పైన మనం ప్రింట్ వేస్తాం కదా, ఆ ప్రింటింగ్ పేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కిందకి ఫ్లోర్కి లేకపోతే టేబుల్ వేసి టేబుల్కి పోతుంది అనమాట. సో అక్కడ వేసినా కూడా వేస్ట్. పౌటంచు ఒకవేళ మామూలుగా ఉండంటే మనం ఈ డైరెక్షన్లో వేసుకుంటాం కాబట్టి జస్ట్ ఈ చివర ఈ ఫెదర్స్ అనేవి ఇలా వేశాను. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తాను వినండి.
ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళకి ప్రింటింగ్స్ వేసుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకునేటప్పుడు ఒక చున్నీ తెచ్చి ఇచ్చారనుకోండి మీకు ప్రింట్ వేయమని చెప్పి, మామూలుగా ఎంత కాస్ట్ చేస్తారంటే, అంటే నాకు ఉన్న పరిజ్ఞానం బట్టి నేను చెప్తున్నానండి, 200 రూపీస్ నుంచి 250 వరకు తీసుకోండి. ఎందుకంటే ప్లెయిన్ చున్నీ మనకి బయట 100 రూపీస్కి దొరుకుతుందండి, ఓకేనా. సో 200 రూపీస్కి ప్రింటెడ్ చున్నీలు వచ్చేస్తున్నాయి బయట. మనం అంతకంటే ఎక్కువ చెప్తే అంత పెట్టేందుకు వేయించుకోవడం, బయట వేయించుకోవచ్చు అని వేయించుకుంటారు కదా. సో కాబట్టి మీరు చెప్పే రేట్లు కూడా రీజనబుల్గా ఉండేలా చూసుకోండి. ఒక డ్రెస్కి వేయమని చెప్తే, అంటే ఓన్లీ టాప్కి వేయమని చెప్తే ఒక 250 రూపీస్ తీసుకోండి. కింద ప్యాంట్కి కూడా వేయమని చెప్తే టోటల్గా 300 రూపీస్ తీసుకోండి, ఓకేనా. నార్మల్ శారీస్ ఇచ్చి ప్రింట్లు వేయమని చెప్తే అక్కడ, అంటే మనం ఇప్పుడు ఈ శారీకి ఏదైతే ఉందో ఇది ఆల్ ఓవర్ డిజైన్, ఇలా కాకుండా జస్ట్ సింపుల్గా వేసేయమని చెబితే కనుక 300 నుంచి 350 రూపీస్ వరకు తీసుకోండి. అలాగే ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ వేయమని చెప్తే అది గోల్డ్ ప్రింట్ అవనివ్వండి, కాపర్, సిల్వర్, లేకపోతే నార్మల్ కలర్స్ అయినా సరే 500 రూపీస్ వరకు తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకు వాళ్ళు తీసుకునే ప్లెయిన్ శారీయే అంత కాస్ట్ ఉండదండి. సో మనం ప్రింటింగ్ అంతకంటే ఎక్కువ చెప్తే, ప్రింటెడ్ శారీస్ అనేవి షాప్స్లో డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర వేయించుకునే దానికంటే అటెల్ కొనుక్కోవడం బెటర్ కదా అని వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ. సో మీరు చూసుకొని దాన్ని బట్టి రేట్లు అనేవి రీజనబుల్గా చెప్పుకోండి. నెక్స్ట్ ఏంటంటే, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ప్రింటింగ్ వేసిన తర్వాత పోదా అండి అని అడుగుతున్నారు. ఈ ప్రింటింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇదంతా ఒక డే మొత్తం కూడా మంచి ఎండలో వేసేయాలండి. ఈ బట్టను తీసుకెళ్ళి మంచి ఎండలో వేసేయాలి. వేసేసిన తర్వాత 4 రోజుల తర్వాత ప్రింట్ బ్యాక్ సైడ్, ఓకేనా, దీని బ్యాక్ సైడ్, ఇది పైన కదా, దీని బ్యాక్ సైడ్ ఐరన్ బాక్స్ తోటి ఐరన్ కంపల్సరీ చేయాలి. బట్ ఏంటంటే మోస్ట్లీ ఈ ప్రింటింగ్ క్లాత్స్ అనేవి వాషింగ్ మిషన్స్లో వేయకండి, నాశనం అయిపోతాయి. జాగ్రత్తగా వాష్ చేసుకుని పెట్టుకుంటే చాన్నాళ్ళ వరకు ప్రింట్లు పోకుండా ఉంటాయి, ఓకేనా. అలాగే స్క్రీన్ క్లీనింగ్ కూడా మీరు ఒక స్పాంజ్ ఒకటి తీసుకుని ట్యాప్ కింద, స్క్రీన్ ఈ పని అయిపోయిన తర్వాత ట్యాప్ కింద పెట్టుకొని స్పాంజ్ తోటి జస్ట్ అది రిన్ సోప్ అయినా పర్వాలేదండి, దాంతో మీరు జస్ట్ చిన్నది టచ్ చేసుకుని ఈ స్క్రీన్ అనేది క్లీన్ చేస్తే చక్కగా పోతుంది. అలాగే స్క్రీన్స్ బ్లాక్ అయిపోతే కనుక టర్పెంట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో మీరు అది క్లీన్ చేయండి, ఓపెన్ అవుతాయి, మ్యాక్సిమం ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే టేబుల్స్ ఉంటే టేబుల్స్ మీద పరుచుకుని వేసేసుకోండి. ఫ్లెక్సీలు వేసుకున్నంతలో ఆ స్క్రీన్లు పాడైపోవడం అనేది అదైతే రూమర్ అండి, ఓకేనా. సో మీరు ఫ్లెక్సీ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. మనం ఏంటంటే గమ్ ఒకటి స్ప్రే చేసుకుంటాం. స్ప్రే చేసుకునేది ఎందుకంటే ఈ క్లాత్ ఏదైతే ఉందో అది కదలకుండా ఉండడానికి స్ప్రేలు చేసుకుంటారు తప్ప దానివల్ల స్క్రీన్లు పాడవకుండా ఉంటాయి, ఫ్లెక్సీలు వేస్తేనే పాడైపోతాయి అనేది అయితే పక్కా రూమర్ అండి, ఓకేనా. సో ఇలాంటి విషయాలు ఇంకెన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.